ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా మౌని అమావాస్యలోపు మకర రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. వీరి జీవితంలో ఒకేసారి 6 శుభవార్తలు వింటారు. కానీ 2 సమస్యలు కూడా ఉన్నాయి. దయచేసి జ్యోతిష్యులు చెప్పిన మాట విని ఇలా తప్పించుకోండి. అయితే మౌని అమావాస్యలోపు మకర రాశి వారు వినబోయే 6 శుభవార్తలు ఏమిటి, అలాగే వీరిని ఇబ్బంది పెట్టబోతున్న ఆ 2 సమస్యలు ఏమిటి, వాటి నుంచి ఈ యొక్క రాశి గల వ్యక్తులు ఎలా తప్పించుకోవాలి, ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అలాగే ఈ రాశి వారి జీవితంలో అదృష్ట ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మకర రాశి వారు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. అలాగే బంధాలకు అనుబంధాలకు విలువనిస్తారు. అబద్ధాలు చెప్పడం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో అబద్ధాలు ఆడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఎటువంటి ప్రతిఫలం లేకుండా సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే వీరు సమయానికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు. వీరేదైనా సరే నూతన పనులను ప్రారంభించడానికి కొంచెం సమయం ఎక్కువగానే పడుతుంది. కానీ ఒక్కసారి పని ప్రారంభించారంటే అది పూర్తయ్యేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశి గల వ్యక్తులు. వీరికి దానగుణం కూడా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ మౌని అమావాస్యలోపు ఈ రాశి వారి జీవితంలో జరగబోయేదేమిటి, వీరు విననున్న 6 శుభవార్తలేమిటి, ఈ సమయంలో వీరు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాల గురించి చూసుకుంటే, ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే గనక గణనీయమైన అభివృద్ధి ఉంటుంది. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. పెట్టుబడులకు ఎటువంటి లోటు ఉండదు. కుటుంబం నుండి, స్నేహితుల నుండి వ్యాపార పెట్టుబడి కొరకు ఆర్థికంగా సహాయం లభిస్తుంది. అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలను పాటించడం మంచిది. దీని వలన మీకు ఉత్తమ ఫలితాలు వస్తాయి. వ్యాపారం అభివృద్ధి కూడా చెందుతుంది. ముఖ్యంగా ఈ టైంలో వీరు వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి నూతన మార్గాలను అన్వేషిస్తారు. దీంతో వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది. ఆదాయం పెరుగుతుంది. చక్కటి ప్రాఫిట్స్ వస్తాయి. ఊహించని రూపంలో మీరు చేసేటటువంటి వ్యాపారాలు లాభాల బాట పయనిస్తాయి. వీరికి ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరగడంతో ఊహించని లాభాలను పొందుతారు. నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, అలంకరణ సామాగ్రి వంటివి కొనుగోలు చేయడం జరుగుతుంది. భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. అలాగే ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అద్భుతంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేతి వృత్తుల వారికి కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఉద్యోగస్తులు పై అధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. సహోద్యోగుల యొక్క సహకారం లభిస్తుంది. అయితే పని ఒత్తిడి మాత్రం ఈ టైంలో అధికంగా ఉండే ఛాన్స్ ఉంది. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు పనిచేసేటటువంటి సంస్థల నుండి ప్రమోషన్లను, ఇంక్రిమెంట్లను పొందుతారు. కొంతమందికి అయితే ట్రాన్స్ఫర్ కూడా లభించవచ్చు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఈ రాశి గల వ్యక్తులు విద్యాపరంగా చూసుకుంటే ఈ టైంలో అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే వ్యక్తులు ఆశించిన ఫలితాలను పొందుతారు. అలాగే రాజకీయ నాయకులకు ఈ సమయం అనేది అద్భుతంగా ఉంటుంది. సంఘంలో గౌరవ ప్రఖ్యాతులు పెరుగుతాయి. కళాకారులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన కళాకారులు ఈ టైంలో ఎన్నో నూతన అవకాశాలను పొందుతారు. దీంతో వీరికి ప్రజాకర్షణ అధికంగా పెరుగుతుంది. అలాగే క్రీడాకారులు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయం బాటగా పయనిస్తారు. ఇకపోతే కార్మికులకు, వ్యవసాయదారులకు ఆదాయం చాలా బాగుంటుంది. ఇక ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకుంటే గతంలో కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ టైంలో తొలగిపోతాయి. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. స్నేహితులతోనూ, సన్నిహితులతోనూ, బంధువులతోనూ సమయాన్ని ఆహ్లాదకరంగా గడుపుతారు. ఇకపోతే తీర్థయాత్రలు చేయటం, పుణ్యక్షేత్రాలు సందర్శన ఇలాంటివి చేసే అవకాశం ఉంది. బంధువుల నుండి, స్నేహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. అలాగే వీరి వివాహ జీవితం చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామి అన్ని విధాలా వీరికి అండగా తోడుగా ఉంటుంది. అలాగే ప్రేమ వ్యవహారాలు ఈ టైంలో వీరికి కలిసి రాబోతున్నాయి. ప్రేమించని వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి యొక్క వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే వివాహ సంబంధాల విషయం
విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఈ రాశి వారికి సంతాన పరంగా ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. సంతానం విషయంలో శుభవార్తలను వింటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి వారు విలక్షణమైన వ్యక్తిత్వంతో ఇతరులను బాగా ఆకట్టుకునేలాగా ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వీరు ఏదైనా ఒక పనిని ప్రారంభించాలంటే దానివల్ల జరిగే మంచి చెడులను గురించి ముందే ఆలోచించుకుని ఒక అంచనాకు వస్తారు. సులభంగా ఇతరుల మాటలకు నొచ్చుకుంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో సొంతంగా నిర్ణయాలను తీసుకోలేక సతమతమైపోతూ చాలా కన్ఫ్యూజన్ గా ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా ఉంటారు. వీరి ఆకృతి ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తుంది. అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వలన వీరిని అందరూ ఎంతో ఇష్టపడతారు. వీరు చేసే ప్రతి పని కూడా మాటలతో కాకుండా చేతలతో చేసి చూపిస్తారు. కొన్ని సందర్భాల్లో తమ అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నాలు చేస్తారు. అయితే వీరికి ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలబడుతుందని చెప్పలేము. ఇందుకు గ్యారెంటీ అయితే లేదండి. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో 2 సమస్యలు బాధిస్తాయి. అయితే ఈ సమస్యలు ఏమిటి, ఈ సమస్యల నుండి వీరు ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే మాత్రం ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగే ఛాన్స్ ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోండి. ప్రతినిత్యం వ్యాయామం చేయటం, మెడిటేషన్ చేయటం, పౌష్టిక ఆహారాన్ని తీసుకోవటం వంటి పనులను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరు ఈ సమయంలో రక్తం, కళ్ళు, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యల వలన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే ఈ టైంలో మీరు మాట్లాడే విషయంలో చాలా అప్రమత్తంగా అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా ఎవరికి ఉచిత సలహాలు అస్సలు ఇవ్వకండి. అలాగే కుటుంబ సభ్యులకు మీ జీవిత భాగస్వామి విషయంలోనూ కూడా మీరు ఎటువంటి అనవసరపు మాటలు మాట్లాడకండి, సలహాలను అస్సలే ఇవ్వకండి. ఎందుకంటే ఈ సమయంలో ఇవ్వకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ టైంలో మీరు మాట్లాడే మాటల వలన లేనిపోని సమస్యలు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి అలాగే చేసేటటువంటి వ్యాపారాల్లో కూడా మీ మాటల వలన లేనిపోని సమస్యలు, ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాల్లో అపార్థాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. ఇకపోతే ఈ రాశి వారి జీవితంలో అదృష్ట ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకుంటే వీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి. సోమవారం రోజున శివునికి పాలతో అభిషేకం చేయించడం ద్వారా అద్భుతమైన ఉన్నత ఫలితాలను పొందుతారు. అలాగే శుక్రవారం రోజున అమ్మవారిని దర్శనం చేసుకుని శనగలను ప్రసాదంగా భక్తులకు పంచిపెడితే మీకంతా మంచి జరుగుతుంది. జీవితంలో అదృష్ట ఫలితాలను పొందగలుగుతారు. ఇక ఈ రాశి వారు గ్రహ దోషాలను తొలగించుకోవటం కోసం పాటించాల్సిన పరిహారాల గురించి చూసుకుంటే వీరు అమావాస్య రోజున సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేయాల్సి ఉంటుంది. ఇక గోమాతకు ఎర్రని కందులను నానబెట్టి తినిపించండి. రాహుకేతులకు శాంతి పూజను నిర్వహించుకోవాలి. లేని వారికి, పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటివి చేయండి. గోధుమ పిండి, పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టండి. ముఖ్యంగా కుబేర కంకణ ధారణ చేయటం ద్వారా జీవితంలో ఉన్నటువంటి సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చాలా హ్యాపీగా, ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. సో చూశారు కదండి, మౌని అమావాస్యలోపు మకర రాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి, మీరు వినబోతున్నటువంటి 6 శుభవార్తలు ఏమిటి, అలాగే వీరికి ఇబ్బందిని కలిగించే ఆ 2 సమస్యలేమిటి, వాటి నుంచి ఈ యొక్క రాశి గలవారు ఎలా తప్పించుకోవాలి, అదేవిధంగా వీరి జీవితంలో అదృష్ట ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియో ద్వారా చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే మకర రాశి గల జాతకుల వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.